సో చెట్టు అంతా కూడా చాలా అందంగా ఉంది కదా. ఈ చెట్టు నిండా కూడా పూలు బాగా వచ్చినాయి. ఏదైనా స్ప్రేస్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది సడన్గా మనకి ఇట్లాగా ఎండినట్టు అయిపోతాయి, ఆకులన్నీ కూడా స్ట్రెయిన్ అయిపోతుంది మొక్క అంతా కూడా. సో దీన్ని ఇమీడియట్గా మనం రికవర్ చేయాలంటే ఏం చేయాలి? అది మనం ఇచ్చే ఫెర్టిలైజర్ వల్ల కావచ్చు, లేదంటే మనం ఇచ్చే స్ప్రేస్ వల్ల కావచ్చు, సడన్గా ఒక్కొక్కసారి ఆకులు వదిలేసినట్టు అయిపోయి మొత్తం మనకి స్ట్రెయిన్ అయిపోతుంది అనమాట మొక్క అంతా కూడా. ఇది మా మంచి వంకాయ మొక్క అనమాట. ఇది చాలా బాగా ఉండే వంకాయ మొక్క. సో ఇది సడన్గా అనుకోకుండా ఇట్లాగా మొత్తం ఆకులంతా రాలిపోయినాయండి. సో దీనికి ఏం చేయాలి మనం? ఇది 3% సొల్యూషన్. 3% సొల్యూషన్ నేను ఒక 60 ml తీసుకుంటున్నాను. దీంట్లో నేను 1 లీటర్ వాటర్ తీసుకున్నాను. 1 లీటర్ వాటర్లో 60 ml కలిపేస్తున్నాను. ఒకసారి షేక్ చేసేద్దాం. తర్వాత ఇది 4 లీటర్ వాటర్ తీసుకున్నాను నేను. ఇందులో నేను 120 ml కలుపుతున్నాను. 120 ml. సో 1 లీటర్కి నేను ఇక్కడ 60 ml కలిపాను. 4 లీటర్ వాటర్లో 120 ml కలిపాను. మొక్కలు ఇలాగ మనకి ఇలాగ అయిపోతున్నప్పుడు, అంటే మనం ఒకసారి ఏదైనా స్ప్రే చేసినప్పుడు కూడా ఒకసారి స్ట్రాంగ్ డోస్ అయినప్పుడు కానీ, లేదే మనకు తెలియకుండా ఒకసారి మొక్కలకి రూట్ రాట్ వచ్చేస్తుంది, ఓవర్ వాటరింగ్ అయిపోయి రూట్స్ దాన్ని డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. సో రూట్ రాట్ అన్న ఒక జబ్బు వచ్చి కూడా చనిపోతూ ఉంటాయి మొక్కలు. సో అట్లా అయినప్పుడు కూడా మనకు ముందు ఆకలిని వదిలేస్తుంది, ఇండికేషన్ అనమాట. ఇమీడియట్గా మనం యాక్ట్ అయ్యి సో దాన్ని మనం రికవర్ చేసుకోవచ్చు. సో దానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉంటాం మొక్కలు. అంటే మనకి నర్సరీని తెచ్చుకున్న మొక్కలు కానీ, లేదా మన దగ్గర కూడా మొక్కలు ఒక కుండీలు ఇంకో కుండీలోకి ట్రాన్స్ప్లాంట్ అంటే మారుస్తూ ఉంటాం కదా. ఎప్పుడైనా మార్చినప్పుడు కానీ, ఇలా మార్చినప్పుడు కూడా ఒకసారి మొక్కలు మనకి చనిపోతాయని చెప్పేసి మనకి భయం వేస్తూ ఉంటుంది. అంటే మొక్కలు వడిలిపోయి ఆకు రాలిపోయి మొత్తం కొమ్మల్లాగా అయిపోతూ ఉంటాయి కదా. సో అలాగా అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇమీడియట్గా మనకి రికవరీ చేయాలనుకుంటే ఇది చాలా మంచి ఒక లిక్విడ్ అనమాట. దీన్ని హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటారు. సో దీనివల్ల ఉపయోగాలు ఏంటనే తెలుసుకునే ముందు నా ఛానల్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్తే. నా పేరు గాంధీ ప్రసాద్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. సో నా ఛానల్లో ఇప్పటికే చాలా మంచి వీడియోస్ వచ్చినాయండి. చాలా మంది చాలా బాగా ఉపయోగపడుతున్నాయని అన్న కామెంట్ చేసిన వీడియోలు ఉన్నాయి అండి. సో నా ఛానల్ ఇప్పటివరకు మీరు చూడకపోయి ఉంటే చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, చూడండి. నిజంగానే ఉన్నాయనుకుంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి వీడియోలు వస్తూ ఉంటాయి, మీకు కూడా మిస్ కాకుండా ఉంటారు. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ కూడా యాక్టివేట్ చేసుకుంటే మిస్ కాకుండా అన్ని వీడియోలు చూడగలుగుతారు మీరు. నేమ్ వచ్చి కెమికల్ నేమ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అండి. సో దీంట్లో ఉండేది మన వాటర్తో పాటు ఎక్స్ట్రా ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ అండి, ఎక్స్ట్రా మాలిక్యూల్ అనమాట. సో నార్మల్గా మన వాటర్లో 2 హైడ్రోజన్ మాలిక్యూల్స్, ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ ఉంటాయండి. సో దానికి ఎక్స్ట్రా ఇంకో ఆక్సిజన్ మాలిక్యూల్ కలిపితే హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది రెడీ అవుతుంది మనకి. సో ఇది మొక్కలకు బాగా పనిచేసే ఒక లిక్విడ్ అని చెప్పాలి. సో ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ అన్నది యాక్చువల్గా ఏంటంటే మనకి డిఫరెంట్ పర్సంటేజెస్లో దొరుకుతూ ఉంటాయండి. సో ఇందులో ఒకటి ఫస్ట్ ఏం చెప్పాలంటే ఇది మనకి 3% సొల్యూషన్ అండి. ఇది అలాగే మనకి 6%లో కూడా దొరుకుతుంది. ఇవన్నీ మెడికల్ షాప్లో దొరుకుతాయి. ఇది వచ్చి 50% కాన్సన్ట్రేషన్ అండి. ఇది కొంచెం చాలా కేర్ఫుల్ ఉండాలి మనం వాడేటప్పుడు. ఇది మన కెమికల్ షాప్స్లో దొరుకుతుంది 50% అన్నది. కొంచెం పెద్ద గార్డెన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ 3% 6% అంటే చాలా కొనుక్కోవాల్సి వస్తుంది మనం. సో దానికన్నా ఏంటంటే 50% తెచ్చుకుంటే దాని నుంచి మనం ఈజీగా వాడుకోవచ్చు అనమాట. అలాగే ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ మనం అట్లీస్ట్ మంత్లీ ఒకసారి ఇచ్చుకుంటే చాలండి. అది మనం నేలలో మట్టిలో వేసుకోవచ్చు, మొక్క మొదల చుట్టూ కూడా ఫాలియర్ స్ప్రే కూడా చేసుకోవచ్చు, మొక్కలంతా ఆకులు బాగా తరిచేటట్టుగా. దీని మీద కొన్ని మిత్స్ కూడా ఉన్నాయండి. అంటే మనకి భ్రమలు కూడా ఉన్నాయి, కొన్ని మంచివి కూడా ఉన్నాయి. 2 రకాలు ఉన్నాయి ఇందులో కూడా. కొన్ని మిత్స్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి సాయిల్ని చాలా బాగా లూజనింగ్ చేసేస్తుంది, సాయిల్ బాగా లూజ్ అయిపోతుంది అని చెప్పి చాలా మంది వీడియోలో చెప్పిన విషయం అండి. బట్ యాక్చువల్గా ఏంటంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది మనకు సాయిల్ని ఏ విధమైన లూజనింగ్ చేయదండి. అదొక భ్రమ అనమాట. ఇంకొక భ్రమ ఏంటంటే దీన్ని ఫెర్టిలైజర్ అని చెప్తా ఉంటారు. ఇది ఫెర్టిలైజర్ ఏం కాదండి చెప్పాలంటే. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే దీంట్లో ఎక్స్ట్రా మాలిక్యూల్ వల్ల మన మొక్కలు విగరస్గా పెరుగుతాయి. రూట్ సిస్టమ్ ఏదైతే ఉందో చాలా బాగా పనిచేసి ఆ రూట్ సిస్టము మనకి మట్టిలో ఉన్న అన్ని రకాల న్యూట్రియంట్స్ని బాగా అబ్జర్వ్ చేసుకుని మొక్కకు అందిస్తుంది కాబట్టి బాగా పెరుగుతుంది. అంతే తప్ప ఇందులో ఏమి ఫెర్టిలైజర్ సంబంధించింది ఏమి ఉండదు. ఓన్లీ ఆక్సిజన్, వాటర్ అండ్ నథింగ్ బట్ వాటర్ అంతే చెప్పాలంటే. అది ఎక్స్ట్రా ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ ఉంటుంది అంతే హైడ్రోజన్ పెరాక్సైడ్లో. వాటర్ని మనం ఫెర్టిలైజర్ అనలేం కదా. సో ఆక్సిజన్ కావాలి బేసిక్గా మొక్కకు కాబట్టి. సో ఇది ఫెర్టిలైజర్ కాదు, ఇది కూడా ఒక భ్రమ. సో భ్రమలన్నీ ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. సో అవి వదిలేస్తే మిగిలిన మనకి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి చెప్పాలంటే. దీంట్లో మనకి ఈవెన్ వర్షాలు వచ్చినప్పుడు కూడా వర్షాల్లో కూడా హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటుందండి బేసిక్గా. మనకి మీరు వర్షాలు రాగానే మనం చూస్తాము మొక్కలు కూడా చాలా బాగా రెపరెపలాడుతూ వచ్చేస్తాయి. సో ఎందుకని వచ్చేస్తాయంటే బేసిక్గా ఇందులో ఎక్స్ట్రా మాలిక్యూల్ ఆక్సిజన్ అన్నది
మనకి ఆ వర్షంలో కలిసి మన మొక్కలోకి అందుతుందన్నమాట. ఈ వర్షాలు వచ్చేటప్పుడు పైన ఓజోన్ లేయర్లో ఏదైతే ఉంటుందో ఆ ఓజోన్ లేయర్లో మనకి ఆక్సిజన్ మాలిక్యూల్స్ అయితే 3 మాలిక్యూల్స్ ఉంటాయండి. అది O3 అనమాట. అది యాక్చువల్గా చాలా అన్స్టేబుల్గా ఉంటుందన్నమాట ఓజోన్ అన్నది బేసిక్గా. సో ఈ వర్షాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే వర్షం వస్తే అందులోనే ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ని తీసుకుని కిందకి మనకి హైడ్రోజన్ పెరాక్సైడ్ కన్వర్ట్ అయ్యి మనకి వర్షాల్లో కలిసిపోయి మనకు వచ్చేస్తూ ఉంటాయి మొక్కలకి. సో దానివల్ల అది వచ్చినప్పుడు ఏమవుతుందంటే న్యాచురల్గా సాయిల్ అన్నది ఒక క్లీనింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది బేసిక్గా అది. అలానే మనకి రూటింగ్ సిస్టమ్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో పాయింట్ నెంబర్ 1 వచ్చేసి ఏంటంటే మనకి ఇది హైడ్రోజన్ పెరాక్సైడ్ మన మొక్కల వేళ్ళ సిస్టమ్ ఏదైతే ఉంటుందో రూట్స్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. మొక్కలకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నింటినీ కూడా అది ఈజీగా అందుకోవడానికి ఈ డబల్ మాలిక్యూల్ అయితే ఆక్సిజన్ ఏదైతే ఉందో అది బాగా ఉపయోగపడుతుంది అనమాట వేళ్ళకి. సో ఈ డబల్ మాలిక్యూల్ ఆక్సిజన్ తీసుకోగానే వేళ్ళు చాలా యాక్టివ్గా పనిచేస్తాయి. యాక్టివ్గా పనిచేసి ఆ మట్టిలో ఉన్న అన్ని న్యూట్రియంట్స్ని బాగా తీసుకుంటాయి అనమాట. సో ఇమ్మీడియట్గా మనం చూసే ఎఫెక్ట్ ఏంటంటే మొక్కలు చాలా బాగా గ్రోత్ అవుతాయి. మొక్కల ఆకులు కానీ మనకి పూత కానీ అంతా కూడా చాలా బాగా వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఇది మనం మాలిక్యూల్ వేస్తామో పొటాషియంని కూడా వేళ్ళు ఈజీగా తొందరగా తీసుకుంటాయి అనమాట పొటాషియంని. సో న్యాచురల్గా ఏమవుతుంది, దీంట్లో ఏమి పొటాషియం ఉండదు, బట్ ఇది వేయడం వల్ల మనకు వేళ్ళ నుంచి మొక్కల్లో ఉండే లోపల మట్టిలో ఉండే పొటాషియాన్ని బాగా అబ్జర్వ్ చేసుకుని ఇమ్మీడియట్గా మనకు ఫ్లవరింగ్ అన్నది డిఫరెన్స్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మరి ఇంకొక ముఖ్య ఉపయోగం, ఇది మనం సీడ్స్ని మనం ట్రీట్ చేయడానికి వాడుకోవచ్చండి. న్యాచురల్గా మన గార్డెన్లో ఉన్న సీడ్స్కి కూడా అంత అవసరం ఉండదు ట్రీట్మెంట్ కూడా. మనం పెంచుకుని మనం తయారు చేసుకుని మనం సేవ్ చేసుకుని మనం వాడుకునే సీడ్స్కి అసలు ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు చెప్పాలంటే. ఈవెన్ ఇది కూడా అవసరం లేదండి. బట్ ఎప్పుడైతే మనం బయట నుంచి కొనుక్కొని వస్తామో ఏదైనా కానీ, సో దానికి ఆ సీడ్స్ ద్వారా ఒక్కోసారి సమ్ ప్యాథోజన్స్ కానీ లేదంటే ఏదైనా జర్మ్స్ కానీ ఏదైనా కూడా రావచ్చు మన గార్డెన్లో. వాటి వల్ల ఏమవుతుందంటే మనకి సీడ్ జర్మినేషన్ కూడా ఒకసారి ప్రాబ్లం అవుతుంది. సో సీడ్ జర్మినేషన్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే యాక్చువల్గా దీన్ని మనం 1:1 రేషియోలో తీసుకుని సో దాన్ని ఆ వాటర్లో దాని సీడ్స్ని నానబెట్టేసేస్తే ఒక 2-3 అవర్స్. సో ఫస్ట్ ఉన్న ప్యాథోజన్ దెన్ అలాగే ఈ ఏదైనా కూడా మిగిలిన అదర్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే కూడా క్లీన్ అయిపోతాయి ఫస్ట్ థింగ్. సో సీడ్ మొత్తం కూడా కంప్లీట్గా మనకి ఇన్ఫెక్షన్ లేకుండా క్లీన్ అయిపోతుంది అనమాట. సో జర్మినేషన్ అనేది చాలా బాగా ఈజీగా అవుతుంది, మొక్క హెల్తీగా గ్రోత్ అవుతుంది. పాయింట్ నెంబర్ 3 వచ్చేటప్పటికి మనకి ఏంటంటే అండి, ఈ మొక్కల స్ప్రే ఏదైతే ఉంటుందో ఆ స్ప్రే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది స్ప్రే చేసినప్పుడు దీంట్లో ఉన్న ఎక్స్ట్రా మాలిక్యూల్ ఏదైతే ఆక్సిజన్ ఉంటుందో అది ఇమ్మీడియట్గా ఆక్సిడైజ్ అయిపోతుంది. దాని కాంటాక్ట్ ఏదైతే వస్తుందో దాంతో ఇమ్మీడియట్గా ఆక్సిడేషన్ అయిపోతుంది అనమాట. దాంట్లో ఇప్పుడు మనం ఆకుల మీద స్ప్రే చేస్తాం అనుకోండి, ఆకుల వెనకాల ఆకుల మీద అంతా కూడా ఏదైతే మనకి ఈ గుడ్లు పెట్టేసి ఉంటాయో ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా మనకి సపోజ్ ఎఫిడ్స్ కానీ మీలీబగ్స్ కానీ ట్రిప్స్ కానీ లేదా స్పైడర్ మైట్స్ కానీ ఏదైనా కానీ అవన్నీ కూడా మనకి ఎగ్స్ పెట్టేసి ఉంటాయి కదా, అక్కడక్కడ ఎగ్స్ ఉంటాయి మనకు కనపడవు, ఒకసారి చాలా మైన్యూట్గా కూడా ఉంటాయి ఒకసారి. సో వాటి మీద ఇది ఇమీడియట్గా ఆక్సిడైజ్ ఏమవుతుందంటే వాటి అన్నిటిని కిల్ చేసేస్తుంది అనమాట, ఎగ్స్ అన్నిటి వాటిని ఇన్ఫెక్షన్స్ వచ్చే అన్ని మార్గాలను కూడా. సో దానివల్ల మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయండి ఇవి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నెంబర్ 4 వచ్చేటప్పటికి మనకి ఆకుల మీద మనకి అక్కడక్కడ ఫంగస్ వస్తుంది బాగా. లైక్ బెండకాయ ఉందనుకోండి, బెండకాయ మీద ఎక్కువగా వచ్చే మనకి ప్రాబ్లము ఈ పౌడరీ మిల్జు అలాగే మోల్డ్స్ కూడా వస్తుంది అక్కడక్కడ. సో ఈ వైట్ ప్యాచెస్ వైట్ పౌడర్ లాగా ఎక్కడైతే వస్తుందో ఈ బూడి తెగులు అన్నది ఇమీడియట్గా మనం ఇది స్ప్రే చేస్తే చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అండి. దీన్ని మీకు ఆల్రెడీ రేషియో మీకు ఫస్టే చూపించాను కదా నేను. ఫస్ట్ ఆ విధంగా రేషియోలో వేసుకుంటే స్ప్రే చేసుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. దీన్ని మనం రూటింగ్కి వాడుకోవచ్చండి. మనకి ఏదైనా మొక్క ఇప్పుడు బాగా స్ట్రెయిన్ అయిపోయినప్పుడు ఏం చేయాలంటే, మొక్క మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చి చనిపోతుంది అనుకున్నప్పుడు ఏం చేయాలి, మొక్కను తీసేయాలి కుండీలోంచి. సో దీన్ని మనం ఇప్పుడు కలుపుకొని వాటర్లో ఫస్ట్ చూపించినట్టు నేను 4 లీటర్ వాటర్లో 120 ml వేసాను కదా, సో ఆ విధంగా కలుపుకొని ఆ వాటర్లో ఆ మొక్క యొక్క రూటింగ్ ఏదైతే ఉంటుందో రూట్స్ మొత్తం కూడా ములిగేటట్టుగా ఉంచేసేస్తే ఆ వాటర్లో ఒక 1 hour 2 hours అట్లా వదిలేసిన తర్వాత అప్పుడు దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఎగైన్ మొక్క అందులో పెట్టేసేస్తే మనం మట్టిలో పెట్టేసి అదే వాటర్ దానికి ఇచ్చేసామనుకోండి, సో ఎగైన్ అది మనకి బాగా మంచి రిగైన్ అయిపోయి మళ్ళీ చిగుళ్ళు అంతా కూడా వచ్చేసి మొక్క బాగా మళ్ళీ హెల్తీగా పెరుగుతుంది అనమాట. సో రూటింగ్ అన్నదానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఎఫెక్టివ్గా. ఇది పాయింట్ వచ్చేసి మనకి దీన్ని మనకి ఏదైనా కటింగ్స్ చేస్తాం కదా, మొక్కలు అక్కడక్కడ మనం ప్రూనింగ్ చేస్తాం, ట్రిమ్మింగ్ చేస్తాం. సో అవన్నీ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇమీడియట్గా ఎప్పుడైతే మనం ప్రూనింగ్ చేస్తామో ఆ కటింగ్ చేసిన ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో ఆ కటింగ్ ఎడ్జెస్ అన్నీ కూడా మనం దీనికి స్ప్రే ఏదైతే ఉంటుందో ఆ స్ప్రేని దాని ఒకసారి కోటింగ్ లాగా స్ప్రే చేసేయాలి మనం. సో దట్ ఏమవుతుందంటే కట్ అయిన ఏరియా అది కూడా మనకి ఇన్ఫెక్షన్ అవ్వకుండా మొక్క హెల్తీగా ఉంటుంది. అదర్వైజ్ ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం కట్ చేస్తామో దాని స్టెమ్లో ఉన్న భాగం ఏదైతే ఉంటుందో అది బయట బ్యాక్టీరియాకి వాటికి ఎక్స్పోజ్ అయిపోతుంది కాబట్టి ఒక్కోసారి మొక్క బ్యాక్టీరియా దాని ద్వారా అటాక్ అయ్యి మనకి మొక్కలకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా ఉండకుండా ఉండాలంటే దీన్ని మనం స్ప్రే చేస్తే సరిపోతుంది అనమాట.
సో తిన్ని లేయర్ లాగా ఫామ్ అయిపోయి దాని మీద ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా మొక్క ప్రొటెక్టివ్గా ఉంటుందన్నమాట కోటింగ్ ఉండి. ఇంకో ఇంపార్టెంట్ ఉపయోగం ఏంటంటే మనకి సీడ్ ట్రేస్ ఉంటాయి కదండి, ఇట్లా సీడ్ ట్రేస్ అన్నిటిని కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. సో దట్ ఏంటంటే ఈ సీడ్ ట్రేస్ లోపల మనకి మనం వారే పీరియడ్ ఆఫ్ టైం దీని మీద ఏదైనా ప్యాథోజన్స్ కానీ ఏదైనా జర్మ్స్ కానీ దీని మీద ఇన్ఫెక్షన్ అయ్యి ఉండొచ్చు. సో మనం కొత్తగా సీడ్ పెట్టేటప్పుడు ఏం చేయాలంటే దీని మీద మనం కంపల్సరీ ఒకసారి ఇలా స్ప్రే చేసేసుకుంటే మొత్తం కంప్లీట్గా సో ఏదైనా ఉంటే కూడా దీని మీద అన్ని క్లీన్ అయిపోతాయి అనమాట మొత్తం కంప్లీట్గా. సో ఇలా స్ప్రే చేసేసుకున్న తర్వాత మనం సీడింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. అట్లానే మనకి టూల్స్ ఉంటాయి కదండి, కట్టర్స్ కానీ బ్లేడ్స్ కానీ ఏవైనా గార్డెన్ టూల్స్ ఏవైతే ఉన్నా కూడా అన్నిట్లు కూడా మనం ఇట్లా స్ప్రే చేసేసుకుని వదిలేసేస్తే సరిపోతుంది అనమాట. సో దీని మీద ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా మనకి క్లీన్ అయిపోతాయి అనమాట పర్ఫెక్ట్గా. దీని ఇంతకుముందు మనం బేకింగ్ సోడా కూడా వాడాం కదా ఇట్లానే. సో బేకింగ్ సోడా కూడా ఈ విధంగా ఉపయోగపడుతుంది. సో బేకింగ్ సోడా వీడియో ఎవరైనా చూడకపోయిందంటే బేకింగ్ సోడా లింక్ ఇక్కడ మీకు ఇస్తున్నాను పైన చూడండి. మన గార్డెన్లో ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు, చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ విధంగా మనం దీన్ని వాడుకోవచ్చు. హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది ఇన్ని విధాలుగా మనకు హైడ్రోజన్ పెరాక్సైడ్ గార్డెన్లో పనిచేస్తుంది. ఇది 3% సొల్యూషన్ మనం వాడినప్పుడు ఆ మెజర్మెంట్స్ చూపించాను. ఇందులో మీకు ఒకవేళ 6% దొరికితే ఏంటంటే అందులో సగం చేసుకోవాలి మనం. సపోజ్ 60 ml బదులు 30 ml వాడుకోవాలి. అలాగే వాటర్లో కలుపుకోవడానికి 120 ml బదులు 60 ml వాడుకోవాలి. అలాగే 50% 35% కూడా దొరుకుతాయి. సో దానిని బట్టే మనం రేషియోలు తగ్గించుకోవాలి. చాలా ఇది 50% కానీ 35% కానీ చాలా కేర్ఫుల్ ఉండాలి. స్ట్రాంగ్ ఏదైనా కానీ స్ట్రాంగ్ ఏది ఇచ్చినా కూడా మనకు మొక్కలకి ఎఫెక్ట్ అవుతుంది కదండి. ఈమెయిల్ అవనివ్వండి లేదా బేకింగ్ సోడా అవనివ్వండి, ఏదైనా కూడా మనకి చాలా స్ట్రాంగ్గా మనం ఇచ్చే ఇన్కేస్ మన మొక్కలు ఎఫెక్ట్ అయిపోతాయి. సో అందుకని ఏంటంటే దేనైనా కూడా లిమిటెడ్గా కంట్రోల్గా కరెక్ట్ క్వాంటిటీస్లో ఇచ్చుకుంటే మనకి మొక్కలకు ఉపయోగపడతాయి బాగా. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఇమీడియట్గా ఒక థంబ్ ఇచ్చి మీరు లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరైతే గార్డెనింగ్ చేసుకుంటున్నారో అందరికీ గార్డెనింగ్ మిత్రులందరూ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది. సో నా ఛానల్ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. సో ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. అలాగే ఇక్కడ స్క్రీన్ మీద ఇప్పుడు ఒక 4 వీడియోలు కనపడుతున్నాయి చూడండి. ఈ 4 వీడియోలు క్లిక్ చేయండి. ఇవన్నీ కూడా చాలా బాగా వీడియోలు మీకు. సో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఇంకొక వీడియోలో కలుద్దామండి. నమస్తే.